ఏపీలో ఇవాల్టి నుంచే ప్రభుత్వం పెన్షన్లను పంపిణీ చేయబోతుంది. ఇవాల్టి నుంచి 4 రోజుల పాటు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగనుంది. వాలంటీర్లను పెన్షన్ల పంపిణీకి దూరం పెట్టాలంటూ ఎన్నికల కమిషన్ ఆదేశించగా సచివాలయ సిబ్బందితో లబ్ధిదారులకు పెన్షన్లు అందించబోతోంది ప్రభుత్వం. కేటగిరీల వారీగా గ్రామ వార్డు సచివాలయాల వద్ద పెన్షన్ల పంపిణీ కొనసాగబోతుంది. సిబ్బంది కొరత కారణంగా అధికారులు 2 కేటగిరీలుగా పెన్షన్ల పంపిణీ చేపట్టబోతున్నారు. దివ్యాంగులు, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఇంటి దగ్గరకే వచ్చి పెన్షన్ అందజేయబోతున్నారు. మిగతా వారికి గ్రామ వార్డు సచివాలయాల్లో పంపిణీ చేయబోతున్నారు. ఇక ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సచివాలయాలు పనిచేయబోతున్నాయి. ప్రస్తుతం గ్రామ వార్డు సచివాలయాల్లో 1,27,000 మంది సిబ్బంది మాత్రమే ఉన్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. విజయ్ చంద్రన్, ఏపీలో ఇవాల్టి నుంచే ప్రభుత్వం పెన్షన్లను పంపిణీ చేయబోతోంది. అప్డేట్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ల ద్వారా ఇంతవరకు కూడాను ప్రతి నెల 1వ తేదీన సామాజిక పెన్షన్లు అందజేసేవాళ్ళు. అయితే ఎన్నికల కమిషన్కు వచ్చినటువంటి ఫిర్యాదుల మేరకు దీనిని గ్రామ వార్డు వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వారి నుంచి పంపిణీ చేయకూడదని చెప్పేసి ఈసీ ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ రోజు నుంచి కూడాను పెన్షన్లు పంపిణీ చేయాలా అని చెప్పేసి దానికి సంబంధించిన మార్గదర్శకాలు జారీ చేయడం జరిగింది. ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు దీనికి సంబంధించిన వ్యవహారం అంతా కూడా గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఎవరైతే కనుక ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నారో వారు మాత్రమే దీన్ని నిర్వహిస్తారు. వీరు దీన్ని 2 కేటగిరీలుగా విభజించడం జరిగింది. ఒకవైపు ఎవరైతే కనుక ఇంటి వద్ద ఉండి కదలేని స్థితిలో ఉంటారో, మంచాన పడ్డ వాళ్ళైతేనేమి, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వారైతేనేమి, వృద్ధ వితంతువులైతేనేమి, వికలాంగులైతేనేమి, వీరందరికీ కూడాను ఇంటి వద్దకే గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది వెళ్లి ఈ సామాజిక పెన్షన్లు అందజేయడం జరుగుతుంది. మిగిలిన వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడాను గ్రామ వార్డు సచివాలయాల వద్దకు వెళ్లి ఈ పెన్షన్లు తీసుకోవాల్సి వస్తుంది. అంటే చూస్తే కనుక 2,66,158 వాలంటీర్లు ఇంతవరకు దీనికి సంబంధించినటువంటి ఈ పెన్షన్ల పంపిణీ చేసేవారు. అయితే దీనికి ఆ స్థాయిలో గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది లేనందువలన కొంతమంది ఎలక్షన్ల విధులు అయితే ఉండడము ఈ కారణాల చేత పూర్తి స్థాయిలో వాళ్ళకు ఇంటి వద్దకు వెళ్లి ఒకే రోజులోనే దీన్ని అందజేయడం అయితేనేమి ఆ పరిస్థితి లేదు. కాబట్టి ప్రస్తుతం ఉండదు చూస్తే కనుక 1,27,177 మంది మాత్రమే సచివాలయ సిబ్బంది ఉన్నారు. వీరిలో కొంతమంది ఎన్నికల విధులు ఈ కార్యక్రమాలతో బిజీగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో కొంతమందికి ఇంటి వద్దకు వెళ్లి అయితేనేమి వారి ఆ పరిస్థితి బాగాలేని వారు, తర్వాత మిగిలిన కొంచెం నడవగలిగిన వారందరూ కూడాను గ్రామ వార్డు సచివాలయ వద్దకు వచ్చేసి తమ పెన్షన్లు తీసుకునేట్లుగా నిర్ణయించడం జరిగింది. ఈ మేరకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇంకా ఎవరే గానీ ఎటువంటి ఇబ్బందులు గురి కాకూడదు అని చెప్పేసి ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తా ఉంది. అంతేకాకుండా దీనికి సంబంధించి చూస్తే కనుక ఒకవైపు ఈ వాలంటీర్ల చేతనే ఈ పెన్షన్లు పంపిణీ చేయించాలా అని చెప్పేసి హైకోర్టులో కొందరు పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. దానికి సంబంధించి ఈ రోజు హైకోర్టులో విచారణ కూడా జరగనుంది. అయితే ఇప్పటికిప్పుడు కోర్టు నిర్ణయం తీసుకునే పరిస్థితి లేదని చెప్పొచ్చు. దీని మీద హైకోర్టులో విచారణ జరుగుతుంది. అయితే అందుకు ఏమాత్రమూ ఇబ్బంది కలగకుండా, ఎందుకంటే కనుక చాలా మంది రోగులై ఉంటారు, తర్వాత ఆర్థికంగా చితికిపోయిన వారు ఉంటారు. వారి అవసరాల దృష్ట్యా 6వ తేదీలో గానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ పెన్షన్లు పంపిణీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఉదయం 11 గంటల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. అలాగే విజయ్ చంద్రన్, ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు పంపిణీ ఉండబోతోంది? అంటే టైమింగ్స్ కానీ, అటు ఎన్ని రోజుల వరకు ఈ మొత్తం పంపిణీ కార్యక్రమాన్ని కంప్లీట్ చేసే అవకాశాలున్నాయి? ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఈ పంపిణీ కార్యక్రమం ఉంటుంది. అంటే అది గ్రామ వార్డు సచివాలయాలు అయితేనేమి, తర్వాత ఇళ్ల వద్దకు ఇచ్చి పంపిణీ చేసే కార్యక్రమం అయితేనేమి. ఈ రోజు మధ్యాహ్నం 11 గంటల నుంచి ప్రారంభమయ్యే కార్యక్రమం ఈ నెల 6వ తేదీ వరకు 6వ తేదీలోగా పూర్తవుతుంది. 6వ తేదీలోగా అన్ని పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరికి అందజేయాలని చెప్పేసి ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అలాగే విజయ్ చంద్రన్, మరోవైపు ఆధార్తో సమస్యలున్న వాళ్ళ కోసం ఏమైనా ఆల్టర్నేట్ ఆప్షన్స్ ఉన్నాయా? దీనికి సంబంధించి చూస్తే ఇంతకుముందు వారి వేరు ముద్రలు అయితేనేమి వీటన్నిటిని కూడా చాలా జాగ్రత్తగా తీసుకుని మిస్యూజ్ జరగకోకుండా చేసేవాళ్ళు. ఇప్పుడు కూడా దానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు అంటే కనుక ఎక్కడే గానీ మిస్యూజ్ జరగకుండా, ఎందుకంటే ఇప్పుడు ఈ వాలంటీర్లకు ఎవరు ఏమి అనేది కూడా ఆయా ప్రాంతాలకు చెందినటువంటి వాళ్ళు, అదే వార్డులో నివాసం ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి వారి ఊర్లు, పేర్లు, ఇంటి పేర్లు, వాళ్ళ గృహము, డోర్ నెంబర్ ఇవన్నీ కూడా స్పష్టంగా తెలుసు. అయితే ఈ ప్రభుత్వ ఉద్యోగులకు తెలియదు కాబట్టి
దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో విచారణ చేసుకుంటూ దానికి సంబంధించినటువంటి ఆధారాలు అవన్నీ చెక్ చేసుకుంటూ వారి వద్ద ఉన్నటువంటి ఆధారాలు ఎవరైతే గనక లబ్ధిదారులు ఉన్నారో వారు మేమే ఫలానా అని చెప్పడానికి ఏవైతే గనక ఆధారాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిశీలించిన తర్వాతే దానికి సంబంధించినటువంటి పెన్షన్ల పంపిణీ చేయడం జరుగుతుంది.